ఈ శ్రావణ మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు కదండి. వాళ్ళకు మష్రూమ్స్ అని, పన్నీర్ అని ఇలా చాలా ఉన్నాయి. వాటిని కూడా తినొచ్చు. సో నేనైతే ఇంట్లో ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో కింద కమెంట్ చేయండి. మిక్సీ జార్లో టమోటోలు, కాజూస్ అండ్ తెల్లగడ్డ, ఎర్రగడ్డ వేసుకొని మిక్సీ పట్టేసాము. దాని తర్వాత హోల్ గరం మసాలా వేసి ఏంచేసి ఎర్రగడ్డలు వేసి పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేపుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఎర్రగడ్డలు ఎంత వేగితే అంత బాగుంటుంది టేస్ట్. దాని తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వేయించేసేయండి. ఆనియన్స్ ఎంత వేగితే అంత బాగుంటుంది టేస్ట్. సో దాని తర్వాత ఏదైతే మనం ముందుగా టమాటో పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసేసి దాంట్లో కారము, ధనియాల పొడి వేసి కొద్దిగా ఆ కారం వాసన వెళ్ళిపోయిన తర్వాత వాటర్ వేసి వేపుకోండి. దాని తర్వాత ఈ మష్రూమ్స్ చిన్నగా 2 పీసెస్గా, ఒకటి వచ్చి 2 పీసెస్గా చేసుకొని ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్న తర్వాత వేడి అన్నంలో లేదా చపాతీలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే స్పెషల్గా చాలా ఇష్టం ఈ శ్రావణ మాసంలో.